అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీని మనం చేసేస్తున్నాం. సో, ఈ చాప్టర్ యాక్చువల్లీ లాస్ట్ చాప్టర్ కానీ నేను రికమెండ్ చేసేది అందరికీ కూడాను ఫస్ట్ ఈ చాప్టరే చేయమని చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ఈజీ చాప్టర్. సో, ఈ చాప్టర్‌కెళ్ళడానికన్నా ముందు ఒక చిన్న మాట. ఎవరికైనా సరే మ్యాథ్స్ బేసిక్స్ ఇప్పటికీ రాకపోతే ఈ బేసిక్స్ కోసం మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో కోర్సెస్ ఉన్నాయి. సో, కోర్స్ జాయిన్ అయిపోతే సింపుల్‌గా అయిపోద్దనమాట క్లాసెస్ అంతా కూడాను. ఇది బేసిక్స్ సంబంధించి. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఈ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్‌కి డెఫినెట్‌లీ కూడాను ఐఐటీ ఫౌండేషన్ లేదంటే పాలిసెట్ కోర్స్ ఈ 2 కావాలి. సో, వాళ్ళిద్దరికీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో, ఎవరైనా ఇన్‌కేస్ కోర్సెస్ కావాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ అనే మాట వాడేద్దాం. ఒకసారి మీరు చెప్పండి, మ్యాచ్ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తే పైన నల్లని మేఘాలు ఉన్నాయి. బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడడానికి చాయిస్ ఎంత ఉంది? ఒక ఛాన్స్ ఎంత ఉంది? పడొచ్చు, పడకపోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఛాన్స్ అనేది ఒకటి ఉంది వర్షం పడడానికి. ఇంకొక పని చేద్దాం. ఒక ₹1 కాయిన్ తీసుకుందాం. ₹1 కాయిన్‌లో హెడ్, టెయిల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది? లేకపోతే టెయిల్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఇక్కడ కూడా మనం వాడుతున్న మాట ఛాన్స్. ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఒక డైస్ తీసుకుందాం. సో, ఈ డైస్‌లో చూసుకున్నట్లయితే అక్కడ ఎలాగో డైస్‌కి అనమాట 6 ఫేసెస్ ఉంటాయి. సో, ఈ 6 ఫేసెస్ చూసుకునేటప్పుడు దాని మీద 1, 2, 3, 4, 5, 6. సో, మీరు ఏదైనా ఒక నెంబర్ కోరుకున్నారు. సో, మీరు కోరుకున్న నెంబర్ అక్కడ పడడానికి ఎన్ని చాయిసెస్ ఉంటాయి? ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఇక్కడ కూడా మనం వాడుతున్నమాట ఛాన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు స్కూల్‌కి వెళ్తున్నారు. స్కూల్‌కి కార్ మీద వెళ్తున్నప్పుడు మీకు ఎన్ని వైట్ కలర్ కార్స్ కనిపిస్తున్నాయి? ఎన్ని వైట్ కలర్ కార్స్ కనిపించడానికి ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ కూడా ఛాన్స్. సో, మనం ప్రతి సిచ్యువేషన్‌లో కూడా దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం? ఛాన్స్. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఛాన్స్‌ని ఇక్కడ మనం ఏమని చెప్తామంటే ప్రాబబిలిటీ అని అంటాం. సో, ఇక్కడ ఈ ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అన్నా, చాయిస్ అన్నా ఏదైనా సరే. అయితే మనం రియల్ లైఫ్‌లో ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణకి ఒక కాయిన్ తీసుకుంటే అది హెడ్ అయినా పడొచ్చు, టెయిల్ అయినా పడొచ్చు. ఇప్పుడు హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది? 50% ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ 50%నే మనము మ్యాథమెటికల్‌గా ఇంకా రాయాలంటే 50/100. సో, 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది 5 1 5 2 సో 1/2. ఈ 1/2 ఇంకా మనం క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ అంటే 0.5. సో, 0.5 అన్నా, 1/2 అన్నా, 50% అన్నా అన్నీ కూడాను ఒకటే అనమాట. సో, ఇదొక చాయిస్. అంటే ఇక్కడ మనం చూస్తుంది ఏంటి? రియల్ లైఫ్‌లో 50 ఛాన్స్ ఉంటాయి కదా! 50% చాయిస్ ఉన్నాయి. హాఫ్ చాయిస్ ఉంది. ఆ చాయిస్ ఇక్కడ ఎంత? 50% ఛాన్స్. సో, మనం మ్యాథమెటికల్‌గా హెడ్ పడుతుందా? టెయిల్ పడుతుందా? అనుకుని ఎవరైనా అడిగితే అదే ప్రాబబిలిటీ పరంగా చెప్పాలంటే ఇక్కడ ప్రాబబిలిటీ 50% అని చెప్పొచ్చు. లేదంటే 1/2 ప్రాబబిలిటీ అని చెప్పొచ్చు. 0.5 ప్రాబబిలిటీ అనుకుని చెప్పొచ్చు. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. సో, ఇక్కడ డైస్ వేసాం. సో, డైస్‌లో మనకు ఆల్రెడీ కూడా ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే టోటల్‌గా 6 నెంబర్స్ ఉంటాయి అన్నాం కదా! సో, ఈ టోటల్‌గా 6 నెంబర్స్‌లో ఒక నెంబర్ మీకు రావడానికి ఎన్ని చాయిస్‌లు ఉన్నాయి? 1 చాయిసే ఉంటది. సో, ప్రతిసారి కూడా నీకు 1 చాయిసే ఉంటది. సో, ఆ టైంలో వేస్తారు. ఆ టైంలో నీకు పడడానికి చాయిస్ 1 టైంలో ఉంటది. అయితే టోటల్‌గా ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? టోటల్‌గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. సో, ఇన్ని 6 నెంబర్స్‌లో నీకు ఏదైనా ఒక నెంబర్ రావడానికి ఓన్లీ ఒక చాయిసే ఉంటది. మరి మిగిలినవన్నీ ఏమవ్వచ్చు? మిగిలిన 5 చాయిసెస్‌లో నీవు కోరుకున్న నెంబర్ రాకపోవడానికే ఇక్కడ చాయిస్ ఉందనమాట. సో, ఇక్కడ నువ్వు కోరుకున్నది రావడానికైనా ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది 1. సో, దీన్నే మన మ్యాథమెటిక్స్‌లో అయితే 1/6 అనుకుని అంటాం. నువ్వు కోరుకున్నది రాకపోవడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయంటే 5/6 ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని అంటాం. సో, దిస్ ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ. దీన్నే మ్యాథమెటికల్‌గా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. సార్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా సింపుల్ చేయరా అనుకునంటే యెస్, మీకోసం నేనెందుకు సింపుల్‌గా చేయను, హ్యాపీగా సింపుల్ చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. సో, ఈ గేము ఎలా ఉందంటే ఇదొక వీల్. ఈ వీల్‌లోన ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే టోటల్‌గా 3 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 1, 2, 3 అనే ఒక వీల్ ఉంది. సో, నేను మీకు బెట్టింగ్ గేమ్ ఆడిపిస్తున్నా. బెట్టింగ్ గేమ్ ఆడిపిస్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక నెంబర్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని దాని మీద ₹10 పెడితే మీకు ₹20 ఇస్తా. 100 పెడితే నేను 1000, 100 పెడితే మీకు 200 ఇస్తాను. అదే మీరు 1000 పెడితే 2000 చెప్తా అనుకుని అంటారు. సో, మీరేం చేయాలి? ఇక్కడ ప్రతిసారి కూడాను ఒక నెంబర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు దీన్నే మ్యాథమెటికల్ పరంగా మీకొచ్చే చాయిస్ ఎంత ఉంది అనుకోని మీరు చెప్పాలి అని అనుకుంటే ఎలా చెప్పొచ్చు? ఇదే ప్రాబబిలిటీలో మీరు ఈ రకంగా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని చెప్తే టోటల్‌గా 3 ఉన్నాయి. టోటల్‌గా ఉన్న నెంబర్స్ 3. కానీ మీకు ఒక నెంబర్ రావడానికే చాయిస్ ఉంది. ఒక నెంబర్‌కి వస్తేనే మీరు కోరుకున్న నెంబర్ రావడానికి ఒక నెంబర్ వస్తేనే అవుతుంది. సో,
ఉదాహరణకు ఒక్క చాయిస్, మీరు గెలవడానికి ఒక చాయిస్ అవుట్ ఆఫ్ ద 3 చాయిసెస్. సో దీన్ని ప్రాబిలిటీలో చెప్పాలంటే 1/3 ప్రాబిలిటీ మీరు గెలవడానికి. అదే మీరు ఓడిపోవడానికి, మీరు బెట్టింగ్ గేమ్ ఎవరితో ఆడుతున్నారో వాడు గెలవడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయంటే టోటల్గా 3 చాయిసెస్లో 2 నెంబర్స్ వాడివే. సో ఏవైనా 2 నెంబర్స్ వాడివే అనమాట. వాడు గెలవడానికి 2/3 చాయిసెస్ ఉన్నాయి, కానీ నువ్వు గెలవడానికి ఓన్లీ 1 చాయిస్ అవుట్ ఆఫ్ ది 3. అదే వాడు గెలవడానికి 2 చాయిసెస్ అవుట్ ఆఫ్ ది 3. సో వాడి ప్రాబిలిటీ 2/3, నీ ప్రాబిలిటీ 1/3. అంటే ఇక్కడ వాడి దేని మీద గట్ ఫీలింగ్ వేస్తున్నాడంటే, నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడితో ఆడేటప్పుడు వాడు గెలవడానికి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి, నువ్వు ఓడిపోవడానికి చాలా ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి. నువ్వు గెలవడానికి ఓన్లీ 1 చాయిస్ అయితే వాడు గెలవడానికి 2 చాయిసెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాబిలిటీ. ఇప్పుడు చెప్పండి, నేను ఒక గేమ్ చెప్తా. ఇది 1/3 ప్రాబిలిటీ ఉన్న గేమ్. అంటే ప్రతి 3 చాయిస్ల్లో ఒక చాయిస్ నువ్వు గెలిచే అవకాశం ఉంటుంది. అదే డైస్ గేమ్ ఆడాలనుకోండి, డైస్ గేమ్లో ఎంత టోటల్గా 6 నెంబర్స్ ఉంటాయి కదా. సో ప్రతిసారి నువ్వు ఒక నెంబరే కోరుకుంటావు అవుట్ ఆఫ్ ది 6. నువ్వు గెలవడానికి ప్రాబిలిటీ ఎంత 1/6. సో నువ్వు ఓడిపోవడానికి చాయిస్ ఎంత ఉంది 5/6. ఇప్పుడు చెప్పండి, మీరు ఇలాంటి గేమ్ ఆడతారా? 1/6 ఉన్న ప్రాబిలిటీ గేమ్ అంటే 6 చాయిసెస్లో ఓన్లీ ఒక్క చాయిస్ మాత్రమే మీరు గెలిపిస్తుంది. అదే దీంట్లో ఈ గేమ్లో చూస్తే 1/3 ప్రాబిలిటీ సింపుల్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకొక గేమ్ ఉంది, అదేంటంటే హెడ్ అండ్ టెయిల్. ఈ గేమ్ చూడండి 1/2 ప్రాబిలిటీ. అంటే 2 చాయిసెస్లో ఓన్లీ 1 చాయిస్ నువ్వు గెలవడానికి చాయిస్ ఉంది. సో ప్రతిసారి కూడా రిస్క్ అనేది ఏమవుతుంది, మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది కదా. ఇదే దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రాక్షన్స్ నుండి కాస్త దాన్ని డిజిటల్ నెంబర్స్గా మార్చేస్తాను. డిజిటల్ నెంబర్స్ మీన్స్ అంటే డెసిమల్స్లో మార్చేస్తాను. చూడండి ఇక్కడ 1/2 అంటే ఇక్కడ రిస్క్ ఎంత 0.5. ఓకే, ఇక్కడ 1/3 అంటే రిస్క్ ఎంత ఉంది 0.333. ఇది రిస్క్. ఇది 2/3 అంటే వాడికి వచ్చే ప్రాబిలిటీ అంటే 0.66666 వస్తుంది. సో ఇక్కడ 1/6 అంటే ఎంత వస్తుంది 0.167 ఉంటుంది. అదే ఇక్కడ 5/6 అంటే వాడు గెలవడానికి చాయిస్ ఎంత ఉంటుంది 0.83. సో ఇప్పుడు వరకు చెప్పిందంతా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు వరకు చెప్పిందంతా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అసలు ప్రాబిలిటీ అంటే అండి ఛాన్స్. సో మనం ప్రాబిలిటీని ఛాన్స్ని మనం ఏ రకంగా చూస్తాం, 50% ఛాన్స్ ఉంది, 0.5% ఛాన్స్ ఉంది, ఓన్లీ ఒక 100కి ఒక 2% చాయిస్ ఉంది అనుకుని ఇంతవరకు నేర్చుకున్నాం కదా. సో ఇలాంటి దాన్ని ఇప్పుడు ప్రాబిలిటీ పరంగా ఫ్రాక్షన్స్ పరంగా కూడా చూడొచ్చు అనుకుని నేర్చుకున్నాం. అయితే ఇదంతటికీ ఒక సింపుల్ ఫార్ములా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ ప్రాబిలిటీకి సంబంధించిన టాపిక్ సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా మీకోసం నేను ఇప్పుడు రాసేస్తాను. హ్యాపీగా మీరు ఈ ఫార్ములాస్ గుర్తుంచుకొని హ్యాపీగా అయిపోద్ది. సో ప్రతిసారి కూడా నేను ఏం చేస్తున్నామంటే కింద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద వేస్తున్నాం. పైన ఏం చేస్తున్నాం ప్రతిసారి కూడాను నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం పైకి వేస్తున్నాం. సో ఈ ఫార్ములా మీకు అర్థం కాకపోయిండొచ్చు. సో ఒక పని చేద్దామా, ఇప్పుడు ఇదే ఫార్ములాని మీకు కాస్త డీటెయిల్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి టోటల్గా హెడ్ టెయిల్ ఉంది కదా. హెడ్ టెయిల్లోన టోటల్గా ఎన్ని చాయిసెస్ రావడానికి ఉంది, అయితే హెడ్ పడుతుంది లేకపోతే టెయిల్ పడుతుంది. అంటే 2 చాయిసెస్ ఉన్నాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని 2. అంటే హెడ్ అని రావచ్చు లేకపోతే టెయిల్ అని రావచ్చు. అయితే మీరు కోరుకున్నది ఉదాహరణకు మీరు హెడ్ అనేది కోరుకున్నారంటే హెడ్ అనేది ఫేవరబుల్ అవుట్కమ్ మీరు. సో అది ఎన్ని ఈ 2లో కేవలం 1 టైం వస్తుంది. సో మీకు మీ వైపు ఫేవర్గా ఉన్నది ఓన్లీ 1 చాయిస్. ఎన్ని అవుట్ ఆఫ్ ది 2 టాపిక్స్ అనమాట. ఇది ప్రాబిలిటీ 1/2. సో ఇవి 1, 2, 3 అనుకుని ఈ కేవలం 3 ఉన్న నెంబర్స్కి ఈ ప్రాబిలిటీని మీరు చెక్ చేయండి. టోటల్గా 3 అవుట్కమ్స్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. కానీ మీరు కోరుకున్నది ఏంటి, ఈ మూడిట్లో ఒక నెంబర్ మాత్రమే, ఓన్లీ 1 టైం మాత్రమే ఫేవరబుల్ అవుట్కమ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ప్రాబిలిటీ 1/3. ఇదే డైస్ గేమ్కి వెళ్తే డైస్ గేమ్లో కూడా చూడండి టోటల్ అవుట్కమ్స్ 6. అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద 6. పైన ఏంటి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అంటే ఈ 6 నెంబర్స్లో మీరు కేవలం ఒక నెంబరే కోరుకుంటారు. సో అప్పుడు వేసేటప్పుడు కేవలం ఒకసారి ఒక నెంబరే కోరుకుంటారు. సో ఆ 1 చాయిస్ అనమాట. ఇది అవుట్కమ్. సో ఇది 1/3, 1/6, 1/2 చూసారు. అయితే ఇక్కడ 2/3 చూసారా. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ లో చూసాము, మీరు ఓడిపోవడానికి అవతల వాడు గెలవడానికి వాడి పాయింట్ ఆఫ్ లో చూసాం. ఇక్కడ 3 చూడండి, 3 అంటే ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. పైన చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎవరికి ఫేవరబుల్, ఆ బెట్టింగ్ వేసినాడు ఫేవరబుల్. సో అవుట్ ఆఫ్ ది 3 2 చాయిసెస్ వాడికి రావచ్చు. ఇక్కడ చూడండి 5/6లో అవుట్ ఆఫ్ ది 6 5 చాయిసెస్ వాడికి రావచ్చు. సో ఇది ఫార్ములా. అయితే ఇంతటితో ఫార్ములా అయిపోలేదు. P ఆఫ్ E చూడండి, P ఆఫ్
ఈ. ఇది ఫార్ములా. సార్ ఈ ఫార్ములా నాకు అర్థం కాలేదు, ఇంకొద్దిగా డీటెయిల్గా చూపిస్తారా అనుకుని అనొచ్చు. పి అంటే ఏం లేదు, ఈజీగా ప్రాబబిలిటీ. ఓకేనా? అయితే పి అంటే ప్రాబబిలిటీ కాబట్టి ఇక్కడ అసలైనది చూడండి, పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి సార్ అంటే, ఈ అంటే ఈవెంట్, నథింగ్ బట్ ఈవెంట్. ఏం ఈవెంట్? ఇప్పుడు మీరు డైస్ అనేది విసిరాడు. సో డైస్ అనేది విసరడం అనేది ఒక ఈవెంట్ అనమాట. ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, నీకు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నీకు ఒక చాయిస్ ఉంది. టోటల్గా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 6 అవుట్కమ్స్, 6 ఇట్లో ఇది. సో పి ఆఫ్ ఈ అంటే ఈవెంట్. ఇది ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా ఇది. పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది ఫార్ములా అని మీరు ఫార్ములా అనుకుంటే ఫార్ములా, లేదు నాకు జస్ట్ లాజిక్ పనిచేస్తుంది అంటే లాజిక్ అనమాట. ఇది. ఇప్పుడు నేను సెకండ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ ఫార్ములా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాను. సో సెకండ్ ఫార్ములా అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ డెసిమల్ తీసుకున్నా, మీరు ఏ డెసిమల్ తీసుకున్నా 0.5 వచ్చింది, ఇంకొకటి 0.333 వచ్చింది, మరొక దగ్గర 0.666 వచ్చింది, ఇంకొక దగ్గర 0.167 వచ్చింది, ఇంకొకటి దగ్గర 0.83 వచ్చింది. అంటే మీరు ఏ డెసిమల్ తీసుకున్నా సరే ఆ డెసిమల్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ డెసిమల్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. 0 నుండి 1కి మధ్యలోనే ఉన్నాయి. ఏ డెసిమల్ తీసుకున్నా సరే 0 నుండి 1కి మధ్యలోనే ఉన్నాయి. సో కొన్ని అనమాట 0.5కి, సో 0.5 ఇక్కడ ఒకసారి తీసుకుందాం. 0.5కి తక్కువగా ఉన్నాయి కొన్ని, ఇంకొన్ని అనమాట 0.5 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా సరే మీకు మొత్తానికి సిచ్యువేషన్ ఏంటంటే అన్నీ కూడా 0 నుండి 5 లోపల ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, సో మీరు ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ తీసుకున్నా సరే వాటి యొక్క ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ అనేవి 0కి 1కి మధ్యలోనే ఉంటాయి. ఓకేనా? 0కి 1కి మధ్యలోనే ఉంటాయి, అంతకన్నా ఎక్కువేం రావు. సార్ మీరు 0కి 1కి మధ్యలోనే ఉంటాయి అనుకుని అన్నారు కదా. ఓకే, 0కి 1కి మధ్యలోనే ఉంటాయి. నాకు ఇంకొద్దిగా ఎలాబొరేటెడ్గా చెప్పరా, నాకు 0 రావడానికి 1 రావడానికి ఏవైనా సమ్స్ ఉంటే చెప్పరా అంటే ఇంకా చెప్తాను చూడండి. ఒక డైస్ తీసుకుందాం. ఆ డైస్ కాదు, ఈ 3 నెంబర్ ఉంది కదా, ఈ 3 నెంబర్ గేమ్ తీసుకుంది. సింపుల్ ప్రాబబిలిటీ కదా, 3 నెంబర్ గేమ్. సో 1 2 3 ఈ 3 నెంబర్ గేమ్ తీసుకుంటాను. నేనేం చెప్తున్నానంటే మీకు, ఓకేనా, మీకు ఇప్పుడు నేను గేమ్ ఆడిస్తున్నాను కాబట్టి ఈ గేమ్లో మీకు 4 అనే నెంబర్ వస్తే మీరు విన్ అవుతారా అనుకొని చెప్పాను ఉదాహరణకి. సో నేను ఒక విలన్, నేను ఒక రౌడీ, మీరు ఒక చిన్న పిల్లడు. సో చాలా చిన్న పిల్లడు, మీరు అమాయకులు అనమాట. సో మీరు అమాయకులు కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్లో నేను ఏమంటున్నానంటే, నేను ఇక్కడ 1 2 3 అనే నెంబర్లు ఉన్నాయి అబ్బాయి, నీకు కానీ 4 అనే నెంబర్ వస్తే నువ్వు గెలిచినట్టు అనుకొని చెప్పాను. సో ఇక్కడ మనకి వెంటనే ఆ పిల్లాడు ఏమనుకుంటాడు, అమ్మో ఈ గేమ్లో బాగుంది, ఒకసారి నేను గెలిస్తే నా దగ్గర ఉన్న డబ్బులు డబుల్ అయిపోతున్నాయి అనుకుని ఆ పిల్లడు అనుకొని ఒకవేళ ఆ గేమ్లోకి వచ్చేస్తే ఆ తింగర పిల్లడు, ఆ అమ్మాయికి పిల్లడు, వాడు ఏమైపోతాడు, డెఫినెట్లీ కూడా ఓడిపోతాడు. అసలు 4 అనే నెంబరే లేదు కదా. ఇదే ప్రాబబిలిటీ అనే దాంట్లో నుంచి తీసుకుందాం. సో ప్రాబబిలిటీ అనే నెంబర్లో టోటల్ ఇక్కడ వచ్చే అవుట్కమ్స్ ఏంటి, 1 అనే నెంబర్ రావచ్చు, 2 అనే నెంబర్ రావచ్చు, 3 అనే నెంబర్ రావచ్చు. అంటే 3 టైమ్స్లోనే 3 టైమ్స్ ఉన్నాయి టోటల్గా అవుట్కమ్స్, 3 చాయిస్లో ఏదైనా ఒకటి రావచ్చు. అయితే 4 అనే నెంబరు, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కదా పైన, అసలు 4 అనే నెంబర్ వస్తుందా, ఒక్కసారైనా వస్తుందా? నో, ఇది 0 టైమ్స్, అసలు 0 టైమ్స్ అనమాట. సో అక్కడ ఆన్సర్ ఏంటి, 3 0 0, సో ఆన్సర్ 0. సో ఇంపాసిబుల్ అని అనుకున్నది కూడా నీకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 0నే వచ్చింది. ఒకవేళ ఇంపాసిబుల్ అని అనుకుంటే 0, అంతకన్నా తగ్గుతుందంటే తగ్గదు అనమాట, అంతకన్నా తగ్గదు. అవసరమైతే 0 అని ఉంటుంది కానీ ప్రాబబిలిటీ అప్పుడు ఈవెంట్ అసలు 0 కన్నా తగ్గదు. సో దీన్ని బట్టి మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఏదైనా ఒక ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఉందా, ఇదేంటంటే 0 కన్నా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అంతే, లేదంటే 0కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈవెంట్లో ఏమైంది, ప్రాబబిలిటీ అనేది 0కి ఈక్వల్ అయింది. అదే ఇంతకుముందు ఈ సిచ్యువేషన్లో అన్నింటిలో చూడండి 0 కన్నా ఎక్కువే, 0.5, 0.33, 0.66, 0.167, 0.183. అంటే ఇక్కడ ఒక ప్రాబబిలిటీ అంటే ఈవెంట్ అనేది అవసరమైతే 0 కన్నా ఎక్కువ ఉంటుంది ప్రాబబిలిటీస్, లేదంటే 0కి ఈక్వల్ అయిపోద్ది, అంతేగాని 0 కన్నా తక్కువ ఉండదు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. సార్ మరి 1 అనే నెంబర్ ఉంది కదా, ఈ 1 అనే నెంబర్ కూడా ఏదైనా జస్టిఫై చేయండి సార్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇదే గేమ్ మీతో ఆడించాను, ఓకేనా. ఇలాంటి గేమ్ ఆడిపించి దీంతో నేను మీకు ఏమంటున్నానంటే, అరే అబ్బాయి
నీకు గేమ్ ఆడిస్తున్నా, నువ్వు నా కొడుకు కాబట్టి నీతో సరదాగా ఆడిపిస్తున్నాను అనుకుని ఆ విలను వాళ్ళ కొడుకుతో ఆడిస్తున్నాడు అనమాట. రే నువ్వు నా బిడ్డవు కదా, నీకు ఇన్ కేస్ 4 అనే నెంబర్ కన్నా తక్కువ ఏ నెంబర్ వచ్చినా సరే, ఒకవేళ నేను ఇప్పుడు స్పిన్ చేస్తాను, 4 అనే నెంబర్ కన్నా తక్కువ ఏ నెంబర్ వచ్చినా సరే నువ్వు వినరా అబ్బాయి అనుకుని అన్నాడు. సో ఆ అబ్బాయి కూడా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకేనా. సో ఇక టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 3. అంటే 1 రావచ్చు, 2 రాకపోతే 3 రావచ్చు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? అటు 4 కన్నా తక్కువ ఏ నెంబర్ వచ్చినా నీకు విన్ అయిపోద్ది అనుకుని అన్నాడు. 1 వచ్చినా విన్ను, 2 వచ్చినా విన్ను, 3 వచ్చినా విన్ను. అంటే ఇక్కడ ఉన్న అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, 3 టైం. ఈ 3 టైమ్స్లో కూడా వాడు ఏమవుతున్నాడు? విన్ అయిపోతున్నాడు. 3 టైమ్స్లో కూడా విన్ అయిపోతున్నాడు ఇలాంటి కండిషన్లో అనమాట. సో 3/3 అంటే ఇక్కడ వచ్చిన ప్రాబిలిటీ ఎంత అంటే ఆన్సర్ 1. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ యొక్క ఆన్సర్ ఎంత? 1. పైన ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ యొక్క ఆన్సర్ ఎంత? 0. సో ప్రస్తుతానికి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏమవుతుంది? 1 వచ్చింది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. సో ఇక్కడ వీడు ఏది చేసినా సరే పక్కగా అవుతుంది అని అనుకుంటే ఇక్కడ ఫుల్కి 100 మార్క్స్ రావాలి అంటే ఇక్కడ 1 అనేది వస్తుంది. ఓకేనా. సో వీటి బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది జరిగితే అది అవసరమైతే 1కి ఈక్వల్గానే ఉంటుంది. సో 1కి ఈక్వల్గానే ఉంటుంది. లేదు అని అంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. చూడండి 0.5 1 కన్నా తక్కువ ఉంది, 0.33 1 కన్నా తక్కువ ఉంది, 0.66 1 కన్నా తక్కువ ఉంది, 0.167 1 కన్నా తక్కువ ఉంది, 0.83 1 కన్నా తక్కువ ఉంది. సో ఏదైనా ఒక ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది, ఒక ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ అనేది అవసరమైతే 1 కన్నా తక్కువ ఉంటుంది, లేదంటే అది పక్కాగా జరుగుతుంది అంటే 1కి ఈక్వల్గా ఉంటుంది. ఇది ఒక ఫార్ములా అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ జరిగినా సరే అవసరమైతే 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 1 కన్నా తక్కువ ఉండొచ్చు, లేదంటే ఈ రెండిటికి ఈక్వల్ కూడా ఉండొచ్చు అనమాట ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది. ఓకేనా. ఇది పరిస్థితి, ఇది ఒక ఫార్ములా. అయితే మీకు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. ఏదైనా ఒక ఈవెంట్ అసలు జరగదురా బాయ్ అని అనిపిస్తే, ఏదైనా ఒక ఈవెంట్ అసలు జరగదు అని అనిపిస్తే దాన్ని ఏమంటామంటే, ఆ టైప్ ఆఫ్ ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఓకేనా. ఇంపాసిబుల్ ఈవెంట్, అసలు ఆ ఈవెంట్ జరగడానికి అవకాశం లేదు. ఇక్కడ పైన కండిషన్లో చూడండి, 4 అనే నెంబర్ రావడానికి అసలు ఈ స్పిన్నింగ్ దాంట్లో అసలు చాయిస్ ఉందా? చాయిసే లేదు. సో 0. సో 0 ప్రాబిలిటీ ఉన్న దాన్ని ఏమంటామంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. అసలు అలాంటి ఆ ఈవెంట్ జరిగే అవకాశాలే లేవు. సో ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమన్నా 4 కన్నా తక్కువ ఏ నెంబర్ వచ్చినా సరే నీకు విన్ అనుకున్నాను. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే ష్యూర్ ఈవెంట్ అంటాం. అంటే పక్కాగా జరుగుతుంది అనే ఈవెంట్స్ని మనం ఏమంటామంటే ష్యూర్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది అనమాట. సో ష్యూర్ ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ 1 ఉంటుంది. ఇంపాసిబుల్ ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ అనేది 0 ఉంటుంది అనమాట. ఇది కండిషన్. సో ఇక్కడ మీరు 2 పదాలు నేర్చుకున్నారు. ఒకటి ష్యూర్ ఈవెంట్, ఇంకొకటి ఇంపాసిబుల్ ఈవెంట్. ఈ 2 ఈవెంట్స్ గురించి కూడా మీరు నేర్చుకున్నారు అనమాట. ఇదొక కండిషన్. సో ఫస్ట్ది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది ఫస్ట్ది. సెకండ్ దాంట్లో ఏం చేసుకున్నాం, ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఏ ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ అయినా అది 0కి 1కి మధ్యలోనే వస్తాయి వాటి ప్రాబిలిటీస్ డెసిమల్స్లో అయితే. లేదు అంటే 0కి ఈక్వల్ అయినా ఉండొచ్చు, లేదంటే 1కి ఈక్వల్ అయినా ఉండొచ్చు. ఇది ప్రాబిలిటీ అనమాట. ఇది పరిస్థితి. 3వ కండిషన్లో ఏం నేర్చుకున్నాం? 2 పదాలు నేర్చుకున్నాం, ష్యూర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్ అనుకుని. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇదే దానికి సంబంధించిన ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈసారి మీరు నేర్చుకున్న పదం ఏంటంటే ఎలిమెంటరీ ఈవెంట్, కాంప్లిమెంటరీ ఈవెంట్. సార్ ఏంటి సార్ ఎంత కష్టమైన పదం నేర్పించారు? కాంప్లిమెంటరీ కాదు, కాంప్లిమెంట్ అనమాట. ఓకేనా. కాంప్లిమెంటరీ కాదు, కాంప్లిమెంట్. ఒకటి ఎలిమెంటరీ ఈవెంట్, ఇంకొకటి కాంప్లిమెంట్ ఈవెంట్. సార్ ఏంటి సార్ ఎంత కష్టమైన చెప్పారు, ఏంటి సార్ అనుకుంటున్నారా? ఏం కాదు, చాలా పిచ్చి చెప్తాను చూడండి. మళ్ళీ అదే ఒక సర్కిల్ గేమ్ తీసుకుందాం. ఈ సర్కిల్ గేమ్ తీసుకునేటప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఈ నెంబర్స్ ఉన్నాయి కదా. సో నువ్వు ఒక ఈవెంట్ చేసావు. సో ఈవెంట్ చేసేటప్పుడు నీకు వచ్చింది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి నువ్వు గెలవడానికి ఒక చాయిస్ ఉంటుంది కదా. ఆ గెలవడానికి నీకు ఇక్కడ చాయిస్ ఎంత? నెంబర్ ఆఫ్ చాయిసెస్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ చాయిస్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3. సో ఈ 1/3 నువ్వు గెలవడానికి ఏదైతే చాయిస్ ఉందో దాన్ని ఏమంటామంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. సో నువ్వు గెలవడానికి ఉండే చాయిస్ని మనం ఏమంటాం? 1/3. సో నీకు ఎంతైతే ప్రాబిలిటీ ఉందో దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఓకేనా. పాయింట్ ఏంటంటే నువ్వు గెలవడానికి హెల్ప్ చేసే ఆ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఓకేనా. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం.
ఇప్పుడు ఇది ఒక డైస్ తీసుకుంటాం. డైస్లో టోటల్గా 6 నెంబర్స్ ఉంటాయి. 6 నెంబర్స్లో ఒక నెంబర్ మాత్రమే కోరుకోమని చెప్పాము. ఒక నెంబర్ కోరుకుంటే ఆ నెంబర్ నువ్వు కోరుకున్న నెంబర్ రావడానికి చాయిస్ ఎంత ఉంది? అవుట్ ఆఫ్ ది 6 టోటల్ 6 చాయిసెస్లో ఓన్లీ 1 చాయిస్ ఉందనుకో. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. సో నీకుండే ప్రాబిలిటీ ఎంత? 1/6. ఇంకొక గేమ్ తీసుకుంటాం, హెడ్ టెయిల్. సో హెడ్ టెయిల్లో నువ్వు కోరుకున్నది నువ్వు రావడానికి నీకు ఇక్కడ ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? టోటల్ అవుట్కమ్స్ 2, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ 1. సో 1/2 అనమాట. ఏదైతే నీకు గెలవడానికి హెల్ప్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. మరి కాంప్లిమెంట్ ఈవెంట్ అంటే ఏంటి అని అంటే, నువ్వు ఓడిపోవడానికి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, నువ్వు ఓడిపోవడానికి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటంటే కాంప్లిమెంట్ ఈవెంట్ అంటాం. ఉదాహరణకి నువ్వు ఇక్కడ గెలవడానికి 1/3 ఉన్నాయి కదా, నువ్వు ఓడిపోవడానికి టోటల్గా ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 2. అవుట్ ఆఫ్ ది ఎన్ని? టోటల్గా 3 అవుట్కమ్స్లో 2 నీకు అన్ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ అవుట్కమ్స్ అనొచ్చు, ఓకేనా. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ టోటల్ 6 చాయిసెస్ ఉన్నాయి డైస్లో నువ్వు ఓడిపోవడానికి ఎన్ని చాయిస్లు ఉన్నాయి? 5 ఉన్నాయి అనమాట, ఓకేనా. అదే రకంగా హెడ్ అండ్ టైల్స్లో కూడా చూసుకున్నట్లయితే టోటల్ 2 ఉన్నాయి. నీకు ఫేవర్ కానివి ఎన్ని ఉన్నాయి? 1 అనమాట. సో వీటన్నిటిని కూడా మేమంటామంటే కాంప్లిమెంట్ ఈవెంట్స్ అని అంటాం, ఓకేనా. ఒకటి ఫస్ట్దేమో ఎలిమెంటరీ ఈవెంట్, సెకండ్ది కాంప్లిమెంట్ ఈవెంట్. సో దీన్నే ఏ రకంగా చూపించవచ్చు అని అంటే, చూడండి దీన్ని ఏ రకంగా చూపించవచ్చు ఒకసారి చూపిస్తాను. దీన్ని ఈ ఈవెంట్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనిలా చూపిస్తాం. ఇదే దాన్ని వేరేలా చూపించాలంటే పి ఆఫ్ ఈగా చూపిస్తాం. ఈ బార్, ఓకే. పి ఆఫ్ ఈ అంటే ఇవి, పి ఆఫ్ ఈ బార్ అంటే కాంప్లిమెంట్ ఈవెంట్స్ అనమాట, ఓకేనా. అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే ఇవి, ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ, ఒక ఈవెంట్ జరగకపోవడానికి అంటే కాంప్లిమెంట్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీకి పి ఆఫ్ ఈ బార్ అని అంటారు, ఓకేనా. పి ఆఫ్ ఈ బార్. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ దిమ్మ తిరిగి ఆన్సర్ చెప్తాను చూడండి. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం తెలుసా? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. సో రెండింటిని కలిపి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇది కాంప్లిమెంట్ మాత్రమే, ఇక్కడ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం, ఓకేనా. సో కాంప్లిమెంట్. అయితే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, అదేంటంటే సార్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఉంది కదా పి ఆఫ్ ఈ ప్లస్, అదే రకంగా ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఉంది కదా పి ఆఫ్ ఈ బార్, ఈ రెండింటిని కలిపితే నాకు వచ్చే ఆన్సర్ ఎంత సార్ అనుకుని క్వశ్చన్ వచ్చింది. ఉదాహరణకి కలిపిద్దాం. ఉదాహరణకి సో ఫస్ట్ కేసులో దీన్ని చూద్దాం. 1/3 ప్లస్ ఇక్కడ 2/3, ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 3 ఎల్సిఎం కాబట్టి 3, పైన 1 + 2 అంటే 3, 3 డివైడెడ్ బై t = 1. సో 1 వచ్చింది. ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. 1/6 ప్లస్ 5/6. సో ఇది 1/6 ప్లస్ 5/6 చేస్తే కింద ఎల్సిఎం అనేది 6, పైన 1 + 5 అంటే ఎంత ఆన్సర్? 6. 6/6 అంటే 1. ఇక్కడ కూడా చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈవెంట్ 1/2, 1/2 ప్లస్ 1/2 అంటే ఆన్సర్ 1 అనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఒక ఫార్ములా వచ్చింది. అదేంటంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈవెంట్, ఈ రెండు కలిపితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1. ఈ ఫార్ములాని చక్కగా అక్కడ రాసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈవెంట్ = 1 అనమాట. ఇదే దాన్ని అవసరమైతే వేరేలా కూడాను రాసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు చూపిస్తా. పి ఆఫ్ ఈ = 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్. సరే ఈ 1 మైనస్ పి బార్ ఎలాగొచ్చిందంటే ఇక్కడ ఏం లేదు, ఇది ఇటువైపు అటువైపు వెళ్ళింది అంతే. ఇదొక ఫార్ములా అనమాట. సో ఇదొక ఫార్ములా అంతే, ఇదొక ఫార్ములా. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈవెంట్ అంటే ఎలిమెంటరీ ఈవెంట్ ప్లస్ కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీస్ ఎంత వస్తున్నాయి అంటే ఆన్సర్ ఇక్కడ 1, ఓకేనా, = 1. ఇది సో ఇంతటితో ఫార్ములాస్ అన్నీ అయిపోయి, ప్రాబబిలిటీకి సంబంధించిన అన్ని ఫార్ములాస్ కూడాను అయిపోయాయి అనమాట. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇంట్రో వీడియో మాత్రమే మీకు చూస్తే ఏదో డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తుంది, కానీ మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, డెడ్ ఈజీగా ఉంటుంది. చెప్తున్నాను కదా, డెడ్ ఈజీగా ఉంటుంది, ఏం కష్టం ఉండదు. సో చాలా సింపుల్గా అయిపోద్ది, హ్యాపీగా అయిపోద్ది. ఇక మీరు చక్కగా హ్యాపీగా స్టార్ట్ చేసింది ఎక్సర్సైజ్ అంతా కూడాను.